ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట కీర్తనల గ్రంథం 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ప్రియమైన వారలారా, యెహోవాను సేవించుడి అన్నది ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, ఒక ఆశీర్వాదం కూడా. మన జీవితానికి అర్థం, గమ్యం, ఆనందం యెహోవాను నిజమైన హృదయముతో సేవించినప్పుడే వస్తాయి. ఆయనను సేవించడం అంటే కేవలం ప్రార్థనలు చేయడం లేదా ఆరాధనలో పాల్గొనడం మాత్రమే కాదు. మన దినచర్యలో, మాటలలో, పనులలో, ఇతరుల పట్ల చూపే ప్రేమలో ఆయనకు గౌరవం కలుగజేయాలి. యెహోవాను నిజమైన హృదయముతో సేవించేవారు ఆయన రక్షణ, ఆయన భద్రత, ఆయన మార్గదర్శకం, ఆయన కృపతో నిండిన ఆశీర్వదించబడిన జీవితం గడుపుతారు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని వ్రాయబడింది. దేవుని భయము అంటే ఆయనను గౌరవించడం, ఆయన పవిత్రతను గుర్తించడం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. కాబట్టి మనం పాడుట, బోధించుట, సహాయం చేయుట, ప్రార్థించుట ఇవన్నీ దైవ భయం కలిగి చేయగలగాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, కొన్నిసార్లు మనము మనఃపూర్వకంగా కాకుండా అలవాటు ప్రకారముగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నామేమో. మనం ప్రార్థించినప్పుడు గౌరవంగా ఉండాలి. దేవుని వాక్యం విన్నప్పుడు మన హృదయం వినయముతో ఉండాలి. మనం చేసే సేవలో దేవుని గౌరవం ప్రతిబింబించాలి. అలా చేసినప్పుడు మనం చేస్తున్న ప్రతి సేవ దేవుని సన్నిధిలో గ్రహింపబడుతుంది. తద్వారా సమృద్ధైన ఆశీర్వాదం కలుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం. మీ చేతులకు మమ్మల్ని మేము పరిపూర్ణంగా అప్పగించుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని సేవించే అనుభవాలలో, భయభక్తులు కలిగినటువంటి అనుభవాల్లోనే మేము మిమ్మల్ని సేవించాలి. నామకార్థపు పరిస్థితుల్లో, ఆచార పద్ధతుల్లో అనాలోచితముగా మిమ్మల్ని సేవించడం కాదు గాని, ఎవరో మమ్మల్ని బలవంత పెడుతున్నారు అన్నట్లుగా సేవించడం కాదు గాని, పూర్ణ హృదయముతో మీ యందు భయభక్తులు కలిగినటువంటి అనుభవాలతో మిమ్మల్ని సేవించగలిగినటువంటి అనుభవాలు మేము పాడుతున్నా, మేము ప్రార్థన చేస్తున్నా, మేము పరిచర్య చేస్తున్నా, మీకు చేస్తున్నాము అన్నట్లుగా భయముతో నడిపించబడగలిగినటువంటి జీవితాన్ని మీరు మాకు దయచేయండి. మిమ్మల్ని భయభక్తులతో సేవించగలిగిన అనుభవంతో మమ్మల్ని పరిపూర్ణంగా సంతృప్తిపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుణ్ణి సేవించే అనుభవంలో భయభక్తులు కలిగి సేవించగలిగిన జీవితాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ఈ సందేశం ఇంకా అనేకులకు రక్షణగాను, ఆశీర్వాదముగాను ఉన్నట్లు షేర్ చేయండి.